హోల్ టాపిక్ వచ్చాక మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఉంటుంది. దేని మీద ఉంటుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఉంటుంది. ఓకేనా? మనకు క్వాంటిటీకి వచ్చాక ఇది హైట్, ఇది డిస్టెన్స్. ఓకే, అది హైట్ ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుందమ్మా. టోటల్ ఇక్కడ వచ్చాక ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. మనకు జనరల్గా చూడండి, ఇక్కడ నుండి 90 degrees దూరం వెళ్ళే కొద్ది ఫైనల్ ఏమవుతుంది అంటే ఈ టవర్ ఉంది అనుకోండి, అది కనపడడానికి 0 degreesకి వెళ్ళిపోతుంది. అంటే 90 నుండి ఏమవుతుంది చెప్పండి? డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. అంటే గుర్తుపెట్టుకోండి మా, ఎప్పుడైనా సరే డిస్టెన్స్ పెరిగే కొద్దీ తీటా ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఓకేనా? అదే చూడండి మా, డిస్టెన్స్ తగ్గే కొద్దీ ఏమవుతుంది చెప్పండి? తీటా పెరుగుతుంది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దూరం వెళ్ళే కొద్దీ ఏమవుతుంది చెప్పండి? దూరం వెళ్ళే కొద్దీ అంటే దూరం పెరిగే కొద్దీ తీటా అనేది డిగ్రీస్ అనేది ఏమవుతుంది తగ్గుతుంది. దగ్గరికి వచ్చే కొద్దీ పెరుగుతుంది. ఇది అర్థమైందా? ఇక్కడ చూడండి మనకు వచ్చాకనే హైట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం వచ్చాకనే మనం వాడేది ఓన్లీ tan తీటా మాత్రమే. ఏం వాడతాం? tan తీటా. tan తీటా వచ్చాకనే దేనికి వాడతాం? హైట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కేవలం ఏం వాడతాం అంటే tan తీటా వాడతాం. ఇప్పుడు చూడండి, tan మనం వాడే డిగ్రీస్ వచ్చాకనే 30 degrees, 45 degrees, 60 degrees. ఈ మూడే ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి? 30 degrees ఒకటి, 45 degrees ఒకటి, నెక్స్ట్ 60 degrees. tan 30 జస్ట్ గుర్తుపెట్టుకోండి 1/√3. 45 అంటే 1, ఇది ఎంత ఉంటుంది అంటే √3 ఉంటుంది. ఇది ఓకేనా? ఇది గుర్తు లేకున్నా పర్వాలేదు. చూడండి, హైట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం వాడతాం చెప్పండి? tan తీటా వాడతాం. tan 30 అంటే ఏం చెప్పండి? 1/√3. 45 ఎంత అంటే 1 వస్తుంది. 60 degrees ఎంత? √3 మా. ఇప్పుడు చూడండి, మనం ఇందాక చెప్పాను దూరం వెళ్ళే కొద్ది ఏమవుతుంది చెప్పండి? దూరం వెళ్ళే కొద్ది డిస్టెన్స్ ఏమో పెరిగే కొద్దీ తీటా ఏమవుతుంది తగ్గుతుంది. డిస్టెన్స్ తగ్గే కొద్దీ తీటా ఏమవుతుంది అంటే పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని చూడండి మా, ఒక ఫిగర్ వేస్తున్నాను. దీనికి టోటల్ వచ్చాకనే 6 ఉంటాయి మోడల్స్. వచ్చాకనే హైట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 6 మోడల్స్ అంటే 6 ఫిగర్స్ ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఇక్కడ 30 degrees ఉంది, ఇక్కడ వచ్చాకనే 60 degrees ఉంది. ఇది ఓకేనా? అంటే ఒక టవర్కి ఇటువైపు ఒక పడవ ఉంది, ఇక్కడ కూడా లైట్ హౌస్కి ఇటువైపు అటువైపు 2 పడవలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు 30 degrees ఒకటి, 60 degrees ఉంది. 30 degreesకి ఏం వాడతాం? 1/√3 కదా. 60కి ఎంత చూడమా, 30 degrees వచ్చాకనే 1/√3. 60 degreesకి వచ్చాకనే ఏమవుతుంది చెప్పండి? √3. √3/1 ఉన్నట్టే కదా. అంటే వీళ్ళ రేషియో చూడండి, 1 1s 1, √3 × √3 3. ఇది ఓకేనా? అంటే 30 degreesకి ఏమో 1 ఉన్నట్టు, 60కి ఎంత? 3. కానీ నిజం అంటే 30కి ఎక్కువ ఉండాలి, 60కి తక్కువ ఉండాలి. కాబట్టి ఇక్కడ రేషియో ఎలా ఉంటుంది అంటే 30 degrees 60 degrees తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే 3:1 ఉంటుంది మా. ఇది ఫైనల్ గుర్తుపెట్టుకోండి. 30 degrees 60 degreesకి ఏముంటుంది చెప్పండి? 3:1. అంటే ఇక్కడ చూడండి మా, ఫిగర్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఒక టోటల్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 4 ఉంటుంది. ఇది ఓకేనా? అంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుంది అంటే 4 ఉంటుంది. ఇక్కడ 30 degrees ఉండి ఇక్కడ 60 degrees ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ పార్ట్ ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది, ఈ పార్ట్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. ఇది అర్థమైందా? టోటల్ వచ్చాక ఏముంటుంది అంటే టోటల్ ఎంత ఉంటుంది? అటువైపు ఇటువైపు తీసుకున్నప్పుడు 4 ఉంటుంది. 4 ఎక్కడిది? 3 + 1 4. ఈ పార్ట్ 3 ఉంటే ఈ పార్ట్ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ఇది అర్థమైందా? ఇక రెండోది చూడండి మా, రేషియో 30 degrees 45 degrees తీసుకుందాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 1/√3 1. అంటే 1:√3 కదా. √3 వాల్యూ 1.73. √3 వాల్యూ ఎంత? 1.73. నిజం అంటే డెసిమల్ తీసేయడానికి ఇది 100, ఇది ఏమవుతుంది చెప్పండి? 173నే కదా. అంటే 30కి ఎక్కువ ఉండాలా, 60కి 45కి ఎక్కువ ఉండాలా? 30కి ఎక్కువ ఉండాలి. అంటే వాటి ఫైనల్ రేషియో ఎలా ఉంటుంది అంటే 173:100 ఉంటుంది. ఇది ఓకేనా? ఇక్కడ ఫైనల్ రేషియో ఎలా ఉంది చెప్పండి? ఇది ఫైనల్ రేషియో. ఇది మా ఫైనల్ రేషియో 3:1. ఇక్కడ ఎంత ఉంటుంది? 173:100 ఉంటుంది. అంటే ఇప్పుడు మనం తీసుకునే వాల్యూ చూడండి మా, అంటే ఎలా ఉంటుంది అంటే ఇటువైపు ఏమో 45 degrees రాస్తున్నా, ఇటువైపు 30 degrees ఉంది అనుకోండి. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 273 ఉంటుంది. ఎక్కడిది 273? యాడ్ చేసి అంటే ఇక్కడ 45 ఉంది కాబట్టి ఇక్కడ 100 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? 173. వీటి యొక్క రేషియో 100 173. కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకొక రేషియో ఉంది, అది కూడా ఎలా ఉంటుందంటే సేమ్ అదే. ఎంత తీసుకుంటాము? లాస్ట్ వన్ చూడండి,
45 degrees 60 degrees 45 అంటే 1 ఇదెంత √3 కదా అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 1 ఇది 1.73 ఫైనల్లీ చేస్తే ఏమో చేస్తుంది చెప్పండి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 45కి ఎంత ఉంటుంది అంటే 173 ఉంటుంది 60కి ఎంత 100 ఉంటుంది అంటే సేమ్ ఫిగరే దేనికి మా 60 degrees 45 తీసుకుంటే ఓవరాల్గా ఎంత ఉంటుంది అంటే 273 ఉంటుంది 60 ఉండే 100 ఉంటుంది ఈ పార్ట్ ఎంత ఉంటుంది అంటే 173 ఉంటుంది ఇవి ఓకేనా మూడు ఫిగర్లు మనకు ఉండేది ఏంటంటే 30 degrees తీసుకుంటాం 60 తీసుకుంటాం తర్వాత 45 తీసుకుంటాం ఈ ఫిగర్ రాసుకుంటారా ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదమ్మా అంటే చూడండి ఇక్కడ వచ్చాకనే మనకి ఏముంటాయంటే రెండు రకాల రేషియోస్ ఉంటాయి ఇప్పుడు చూడండి టవరే ఇక్కడ ఊహించుకున్నాం అనుకోండి ఇది టవర్ అనుకోండి చూడండి ఇక్కడ వైపు ఉంటే అటువైపు కూడా ఉంది అలా కాకుండా చూడండి ఒకే వైపు ఉండొచ్చు కదా మిమ్మల్ని తీసుకుందాం అనుకోండి ఇది టవర్ అనుకోండి ఒకరి ఇక్కడ ఉంటే ఒకరు బ్యాక్ సైడ్ ఉన్నారు అంటే మనకు రెండు రకాలు ఉండొచ్చు ఎలా ఉంటుంది చెప్పండి ఒక టవర్ ఉంటే అటువైపు ఇటువైపు ఉంటుంది లేకుంటే టవర్కి ఒకే వైపు క్లియర్ ఓకేనా ఈ రేషియో అయితే గుర్తున్నాయి కదా 30-45 ఎంత చెప్పండి 30కి ఎక్కువ ఉంటుందా 45కి ఎక్కువ ఉంటుందా 30కి ఎక్కువ ఉంటుంది కాబట్టి 173 100 అదే 30-60 అయితే 3 ఉంటుంది 1 ఉంటుంది టోటల్ ఓవరాల్గా ఎంత వస్తుంది 4 ఉంటుంది ఓకేనా అదే లాస్ట్ వన్ 45-60 అంటే 45కి ఏమో 173 వస్తుంది 60కి ఎంత 100 ఓవరాల్గా ఎంత ఉంటుంది 273 ఇంత దాకా క్లియర్ ఓకేనా ఇప్పుడు చూడండి మనం ఇంతవరకు తీసుకునేది అంటే టవర్కి అటువైపు ఇటువైపు తీసుకున్నా ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా ఉంటాయంటే టవర్కి ఒకే వైపు ఇస్తాడు క్లియర్ ఓకేనా టవర్కి అటువైపు ఇటువైపు తీసుకున్నా కానీ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి టవర్కి ఒకే వైపు ఉన్నప్పుడు 2 degrees తీసుకుంటున్నామ్మా 2 degrees తీసుకుంటే చూడండి 30-60 తీసుకుంటున్నాను అనుకోండి 30 ఎక్కడ రాయాలి 60 ఎక్కడ రాయాలి వెరీ గుడ్ 30 ఎక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాస్తాము 60 వచ్చాక ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది ఇది ఓకేనా 60 ముందు వస్తుంది తర్వాత 30 ఉంటుంది ఇప్పుడు చూడండి మా 30 degrees కంటే పెద్దగా ఉంది ఏది చెప్పారు 30 degrees కాబట్టి ఎంత తీసుకోవచ్చు అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది ఎందుకు 30-60కి 1:3నే కదా కాబట్టి ఎంత 3 రాసుకుంటున్నా అంటే మొత్తం ఉండేది 3 ఉంటే ఈ పార్ట్ 1 ఉన్నట్టే కదా రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 2 ఇది అర్థమైందా కన్ఫ్యూజ్ ఏం లేదు కదా 30-60 degrees ఉన్నప్పుడు ఎందుకు 3 రాసుకుంటున్నాను 30 degreesకి వచ్చాకనే 3 ఉండాలి కదా కాబట్టి అక్కడ నుండి ఇక్కడ దాకా 3 రాస్తున్నా ఇక రిమైనింగ్ ఈ పార్ట్ 1 చిన్న ఎగ్జాంపుల్ చూడమా అటువైపు ఇటువైపు తీసుకున్నప్పుడు ఇక్కడ ఏముంటుంది అంటే ఇది 3 ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది 60-30 ఉంటాయి ఇది ఓకేనా ఇప్పుడు ఈ వాల్యూ ఇలా కాకుండా ఇటుకెళ్ళి వచ్చింది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది చెప్పండి దీన్ని ఫోల్డ్ చేసి ఊహించుకోండి దీన్ని చూడండి మా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇది ఫోల్డ్ ఇటుకెళ్ళి వచ్చింది కదా ఇటువైపు ఉన్న వాల్యూ ఏమేమి చెప్పండి ఇలా ఫోల్డ్ ఇటువైపు వచ్చింది ఇప్పుడు 60 అయింది ఇది ఎంత ఉంది 30 ఉంది అంటే ఈ 30 ఏం మారదు కదా ఈ ఫోల్డ్ ఇటుకెళ్ళి వచ్చినందుకు ఇబ్బంది అవుతుంది చెప్పండి ఇక్కడ 1 కదా ఉండాల్సింది అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉన్నట్టు 2 ఉన్నట్టు ఇది కాన్సెప్ట్ అర్థమైందా ఇప్పుడు చూడండి అంటే ఒకే వైపు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే 60కి 1 ఉంటుంది 30కి 2 ఉంటుంది ఓవరాల్గా ఎంత ఉంటుంది 3 ఉంటుంది అదే చూడండి ఇంకా రెండో ఫిగర్ చూడండి ఏది తీసుకుందాం 45-60 ఎక్కడ చూడండి ఇక్కడ 45 రాస్తున్నాను ఇక్కడ 60 రాస్తున్నాను సారీ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రాస్తున్నాము 60 రాస్తున్నాను ఇక్కడ 45 రాస్తున్నా అంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు చెప్పండి వెరీ గుడ్ 173 ఉన్నట్టు ఇది ఓకేనా 173 ఉంటే ఇది ఎంత ఉన్నట్టు 100 ఇది ఎంత ఉన్నట్టు 73 ఓకేనా అది ఎంత ఉన్నట్టు 73 సేమ్ కాన్సెప్ట్ ఇదే ఫిగర్ ఊహించుకుంటే ఏమవుతుంది చెప్పండి అంటే ఓవరాల్గా 173 ఉన్నట్టు ఇక్కడ 100 వస్తే అది రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 73 ఉన్నట్టు ఇక మూడో ఫిగర్ చూడండి ఏముంది మనకు 30 degrees 45 అంతే కదా కాదమ్మా ఇక్కడ చెప్తా చూడు 173 కదా ఇక ఇట్లా రాస్తున్నా ఇది ఫిగర్ ఓకేనా ఇక్కడేమో 45 రాస్తున్నా ఇటువైపు ఏమో 60 ఇప్పుడు చూడండి ఇది 100 ఇది 173 ఓకేనా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇలా ఫోల్డ్ ఇక్కడికి వచ్చింది ఇది 60 అయినప్పుడు ఇది 100 కదా ఇది 100 అయితే రిమైనింగ్ ఎంత 73 కదా ఓకే అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే 45కి ఎక్కువ ఉండాలి కదా అనిపిస్తుంది కానీ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి దీనికన్నా ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది 100 వచ్చింది ఇక్కడ ఎంత వచ్చిందంటే 75 నిజం అంటే చూడండి 75 అనుకుంటే చూడండి 100-75 అంటే రేషియో 4:3 ఉన్నట్టే కదా టోటల్ 7 తీసుకుంటే ఓకే ఇక్కడ చూడండి రిమైనింగ్ ఎంత మిగిలింది మనకు 45 degrees ఓవరాల్గా ఎంత ఉంటుంది చెప్పండి ఇది 100 అయితే 73 ఇక్కడ కూడా ఓకే సేమ్ అదే ఫిగరే కదా సేమ్ ఓకే అంటే ఒకే వైపు ఉన్నప్పుడు ఉన్న రేషియోస్ చూడండి మా ఓవరాల్గా ఏమో 3 ఉంటుంది
1 ఉంటుంది, 2 ఉంటుంది. అది 173 ఉంటే 100 ఉంటుంది, 73 ఉంటుంది. నెక్స్ట్ 100 ఉంటే అది 73, ఓవరాల్గా ఎంత 173. ఈ ఫిగర్స్ అర్థమైనా? అంటే టోటల్ 6 క్వశ్చన్స్ మీ చేతులు ఉన్నట్టే. అడిగితే ఇవే ఫిగర్స్. ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఇది రాసుకుంటారా? ఇప్పుడు అర్థమైంది కదా, టవర్కి అటువైపు ఇటువైపు ఉంటాయి, లేకుంటే ఒకే వైపు ఉంటాయి. అటువైపు ఇటువైపు ఉన్నప్పుడు ఒక రేషియోస్ ఉన్నాయి, 3 రేషియోస్ వచ్చాయి ఒకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంకొక మోడల్ ఎలా ఉంటుంది అంటే, మనం ఇంతవరకు తీసుకునేది అంటే టవర్ తీసుకుంటే ఒక టవరే తీసుకుంటున్నాం, కానీ టవర్స్ 2 ఉండొచ్చు కదా. ఓకే, మనకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇది లాస్ట్ రేషియోస్, టవర్స్ 2 ఉంటాయి. క్లియర్ అక్కడ 2 టవర్స్ ఉన్నప్పుడు ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటేమో చిన్నగా ఉంటుంది. ఇక్కడ నుండి చూసినప్పుడు చూడండి, మరి దీని యాంగిల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ 30 డిగ్రీస్కి ఎక్కడ వాడాలి చూడండి. ఇక్కడ నుండి చూసినప్పుడు మనకి ఇక్కడ నుండి ఇది ఒక డిగ్రీస్ వస్తుంది, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ నుండి చూస్తే 2 డిగ్రీస్ కదా, ఈ టవర్ నుండి చూస్తే 2 డిగ్రీస్. దేనికి 30 రావాలి, దేనికి 60 రావాలి? పైన ఎందుకు 30? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మా, ఇది టవర్ ఏమవుతుంది అంటే, జస్ట్ ఊహించుకోండి మా, ఇది ఒక పోల్ అనుకుందాం. క్లియర్ అక్కడ ఇలా ఉండి అది పోలు. దీన్ని చూడండి మా, యాంటీ క్లాక్ వైజ్ లైన్లో పైకి ఎత్తుతున్నాం. యాంటీ క్లాక్ వైజ్లో పైకి వచ్చినప్పుడు నిజం అంటే ఇక్కడ డి ఎండింగ్ పాయింట్ ఏమో ఇక్కడ ఎంత ఉన్నట్టు చెప్పండి, 60 డిగ్రీస్ ఉంటుంది. ఇది 30 డిగ్రీస్ కదా. దాన్ని ఏం చేస్తారని చెప్పండి, ఇలా తీసుకొచ్చినప్పుడు పైన ఏమో 30 డిగ్రీస్ వస్తుంది, కిందేమో 60. ఇది ఓకేనా? క్లియర్ ఓకేనా? ఓకే, అంటే టోటల్ చూడండి మా, ఈ చూడండి 30-60 డిగ్రీస్ ఉన్నప్పుడు ఎంత ఉన్నట్టు అంటే 3 ఉన్నట్టే కదా. 30-60 డిగ్రీస్ 3 ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఎంత ఉంటుంది అంటే పై పార్ట్ 1 అయితే రిమైనింగ్ పార్ట్ ఎంత 2 ఉంటుంది. ఓకే, పై పార్ట్ 1 ఉంటే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ 2 దాళ్ళకు కూడా ఒకటే, పైన ఏమో 100 ఉంటుంది, కింద ఏమో 73. ఇక దేళ్లకు 30 డిగ్రీస్కి 45 అయినా, లేకుంటే 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ అయినా ఉండేది ఇదే. పై వాల్యూ ఏముంటుంది అంటే 100 ఉంటుంది, కింద వాల్యూ ఏమో 73 ఉంటుంది. ఇక్కడేమో పై వాల్యూ చూడండి 1 ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ అంతా 2 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటారా? ఇది ఒక ఫిగర్ రాసుకోండి. మొత్తం ఎన్ని వచ్చాయి చూడండి, ఫిగర్స్ 8 వచ్చాయి. అక్కడ 3 వచ్చాయి, ఇక్కడ 3, తర్వాత ఇక్కడ నిజమంటే 3 ఉన్నాయి, కానీ 2 ఉండేది. 30 డిగ్రీ 60 ఒకటి, రిమైనింగ్ ఎంత చెప్పండి, 35కి 45 కైనా, నెక్స్ట్ 45 30 ఇచ్చిన మనం ఒకటే పోవాలి. ఓకే, అంటే ఈ మోడ్ కాకుండా లాస్ట్ మా చిన్న కాన్సెప్ట్ అంటే నిజమంటే అది బేసిక్. మన టాపిక్ పేరే హైట్ అండ్ డిస్టెన్సే కదా. అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేది హైట్ కానీ డిస్టెన్స్ కానీ. ఇక్కడ చూడండి, ఒక ఫిగర్ ఉంది అనుకోండి, టోటల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా వాడేది దీనికి ఫిగర్కి. ఇప్పుడు చూడండి, ఇది హైట్, ఇది డిస్టెన్స్ మా. ఓకే, నిజమంటే ఇది చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది హైట్, దీన్ని బేస్ అంటాం. దీని ఏమంటాం చెప్పండి, బేస్ అంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే అప్లికేషన్ ట్రిగ్నోమెట్రీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హైట్ డిస్టెన్స్ అయింది. ఇంతవరకు ఓకేనా? ఇక్కడ డిస్టెన్స్ అయింది. మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే చేయాల్సింది ఏది అంటే డిస్టెన్స్ ఇంటూ థీటా. దట్ మీన్స్ ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది అనుకోండి, అంటే ఇక్కడ ఏం వాడతాం చెప్పండి, డిస్టెన్స్ ఇంటూ 45 డిగ్రీస్, tan 45 డిగ్రీస్ వాడతాం. tan థీటా, tan 45 ఎంత అంటే 1 కాబట్టి ఇంటూ 1 రాస్తాం. ఓకే, హైట్. ఇన్ కేస్ ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటే 1/√3 వాళ్ళం, అదే 60 డిగ్రీస్ ఉంటే √3 వాళ్ళం. ఇది ఓకేనా? అంటే మనకు హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తుంది చెప్పండి, డిస్టెన్స్ ఇంటూ థీటా. ఇక ఆటోమేటిక్గా చూడండి మా, డిస్టెన్స్ కావాలంటే హైట్ బై థీటానే కదా. అంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి, హైట్ బై థీటా. అంటే ఇక్కడ హైట్ రాస్తాము, హైట్ ఎంత ఉందో అది ఇస్తాము, బై థీటా 45 డిగ్రీస్ ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా 1 వస్తుంది. అలా కాకుండా 60 డిగ్రీస్ ఉంటే హైట్ బై √3 వాడతాం. ఇది ఓకే, అర్థమైందా? హైట్ కనుక్కోవాలన్నా డిస్టెన్స్ కనుక్కోవాలన్నా రెండే. ఒకటి ఏంటంటే హైట్ కావాలంటే డిస్టెన్స్ ఇంటూ థీటా వేస్తాము, నెక్స్ట్ డిస్టెన్స్ కావాలంటే హైట్ బై థీటా అవుతుంది. నిజమంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో చూడండి, డిస్టెన్స్ కూడా టైమ్ ఇంటూ స్పీడ్, కానీ ఇక్కడ ఇంటూ కాదు బై ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, హైట్కి మాత్రమే ఇంటూ అవుతుంది, డిస్టెన్స్కి ఏమవుతుంది చెప్పండి, బై రాస్తాం ఆ క్వశ్చన్ బట్టి. ఓకే, ఇది ఫైనల్ లాస్ట్ మా కాన్సెప్ట్. ఇక్కడ చూడండి మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే, టోటల్ చూడండి మనకు వచ్చింది ఒక 9, ఒక 2, 11 or 12 ఉండేది ఈ మోడల్సే. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, క్వశ్చన్ ఫ్రేమింగ్ చేస్తామా తర్వాత డిస్కస్ చేద్దాం ఎలా ఇస్తాడు అని. ఇప్పుడు చూడండి, ఒక టవర్ తీసుకుంటున్నాం. టవర్ యొక్క హైట్ వచ్చాకనే 200 మీటర్స్ ఉంది. ఇక్కడ డిగ్రీస్, ఇక్కడ ఉన్న పర్సన్ చూసాకనే ఈ టవర్ యొక్క ఎంత కనపడుతుంది అంటే 45 డిగ్రీస్ కనపడుతుంది. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా మా? చూడు, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్లో మనం టవర్ పైన ఉన్న కింద ఉన్న ఒకటే, పైన ఉన్న కింద ఉన్న డిగ్రీస్ మాత్రమే తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు
హైట్ బై తీటా, హైట్ ఎంత ఉంది చెప్పండి 200, తీటా ఎంత వస్తుంది అంటే 45 డిగ్రీస్ ఎంత చెప్పండి 1, కాబట్టి బై 1 రాస్తే ఎంత 200. అంటే చూడండి మా 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇక్కడ హైట్ ఎంత ఉందో డిస్టెన్స్ కూడా అంతే ఉన్నట్టే. అంటే దాని అర్థం చూడండి మా 45 డిగ్రీస్ అంటే ఒక చతురస్రం ఉందనుకోండి, చూడండి ఇవన్నీ సమానమే కదా, అంటే అది ఏ త్రిభుజం చెప్పండి, 2 భుజాలు సమానం ఉన్న త్రిభుజం. 45 డిగ్రీస్ ఉంది అంటే ఓకే, అర్థమైతే కదా. అంటే ఇక్కడ చూడండి హైట్ బై, అదే చూడండి మా హైట్ వచ్చాకనే 23 లేకుండా 24 మీటర్స్ తీసుకుందాం. ఇక్కడ వచ్చాకనే మనకి ఏం తీసుకుంటున్నాం అంటే 30 డిగ్రీస్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను చెప్పండి, డిస్టెన్స్ కావాలి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, డిస్టెన్స్ ఈక్వల్ టు హైట్ ఎంత 24 1/√3 అంటే ఏమవుతుంది చెప్పండి 24√3 అనేది ఆన్సర్ అయితే. ఓకే, అదే చూడండి మా లాస్ట్ ఫిగర్ వేస్తున్నాను, 24 ఉంది, ఇక్కడ వచ్చాకనే 60 డిగ్రీస్ ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్, డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి హైట్ బై తీటా, హైట్ ఎంత ఉంది 24/3 కదా. ఇక్కడ చూడండి మా √3 వాల్యూ ఉంది, బై వచ్చింది. ఇప్పుడు చేంజ్ చేయొచ్చు అంటే దీన్ని 2 రకాలు చేయొచ్చు, అంటే √3 వాల్యూ 1.73 చేసి కట్ చేయొచ్చు, లేకుంటే చూడండి 24/√3 ఓకేనా. ఇక్కడ వాల్యూని సేమ్ వాల్యూతో ఇంటూ చేస్తే ఏమవుతుంది అంటే వాల్యూ చేంజ్ కాదు, కాబట్టి నేను దాన్ని √3తో చేస్తున్నా, దీన్ని కూడా ఎంత √3 చేస్తున్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇది 24√3 వస్తుంది, బై ఏమొస్తుంది అంటే 3 వస్తుంది, ఇది ఓకేనా. √3 × √3 ఎంత 3, అంటే 3 1s 3 8s, అంటే ఆన్సర్ 8√3. ఆన్సర్ ఎంత అంటే 8√3. ఓకే, గుర్తుంటాయా, రాసుకుంటారు ఇవి. ఇంకా సేమ్ చూడండి మా, ఇంతకుముందు క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు చెప్పండి, మనకు ఏమిస్తున్నాడు, హైట్ ఇచ్చి డిస్టెన్స్ అడిగాడు. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 100 మీటర్స్ ఉంది, ఇది 45 డిగ్రీస్ అన్నాడు అనుకో. ఈ హైట్ ఎంత అంటే హైట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ తీటా, అంటే డిస్టెన్స్ ఎంత 100 × 1, ఆన్సర్ ఎంత 100. ఎప్పుడైనా సరే 45 ఉంటే 45కి వెళ్ళిపోతాం, ఎందుకంటే బై చేసినా ఇంటూ చేసినా దాని వాల్యూ చేంజ్ కాబట్టి ఎప్పుడైనా సరేమా 30 డిగ్రీస్ 45 అంటే దేనికి వెళ్ళిపోతాం 45కి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇది ఈక్వల్. రెండో చూడండి మా, ఇక్కడ వచ్చాకనే 18 మీటర్స్ ఉంది, ఇక్కడ వచ్చాకనే 30 డిగ్రీస్ ఉంది అనుకోండి. డిస్టెన్స్ ఏమో 18 మీటర్స్ ఇస్తున్నాడు, ఇదేమో వచ్చాకనే 60 డిగ్రీస్ ఉంది. హైట్ ఎంత అన్నప్పుడు ఇక్కడ కూడా చూడండి హైట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ తీటా, డిస్టెన్స్ ఎంత 18 ఇంటూ తీటా ఎంత √3, అంటే 18 × 1.73 అని రాసుకోవచ్చు, లేకుంటే 18√3 అని ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక లాస్ట్ వన్ చూడండి ఏముంది డిగ్రీస్ మనకు 45 అయింది, 30 డిగ్రీస్, ఇది వచ్చాకనే ఒక 12 మీటర్స్ ఉందనుకోండి. దీని హైట్ ఎంత అన్న అంటే హైట్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై తీటా, డిస్టెన్స్ ఎంత 12 డిస్టెన్స్ ఇంటూ తీటా, డిస్టెన్స్ ఎంత 12 ఇంటూ 1/√3, అని ఇక్కడ రాసుకోవచ్చు 12√3 ఇంటూ √3 అంటే 12√3/3, అంటే ఆన్సర్ ఎంత అంటే 4√3, లేకుంటే ఏమో 4 × 1.73 అయినా వాల్యూ. కాన్సెప్ట్ అర్థమైందా, రాసేసుకో. ఓకే, ఇది అర్థమైంది కదా, హైట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇంతేమో. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ స్టార్టింగ్లో మనం ఒక 9 ఫిగర్స్ డిస్కస్ చేసాము, ఆన్ బేస్ చేసుకొని ఉంటుంది. క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఒక లైట్ హౌస్ ఉంది, ఇక్కడ ఒక బోట్ ఉంది, ఇక్కడ కూడా ఒక బోట్ ఉంది, ఇది క్లియర్ అక్కడ. ఒక లైట్ హౌస్కి ఇరువైపులా అటువైపు ఇటువైపు ఉంది, మ్యాన్ పైనుండి చూస్తున్నాడు. ఒకటేమో ఎలా కనపడుతుంది అంటే 30 డిగ్రీస్ కనపడుతుంది, రెండోది ఎంత 60 డిగ్రీస్ కనపడుతుంది. ఇది ఓకేనా, క్లియర్ ఓకేనా. ఈ బోట్ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎంత పట్టింది అంటే 12 మినిట్స్ టైం పట్టింది. అయితే ఈ బోట్ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది, ఇది క్లియర్ ఓకేనా. క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక లైట్ హౌస్ మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు, వాటికి ఇరువైపులు అటువైపు నుండి ఒక పడవ వస్తుంది, ఇక్కడ నుండి ఒక పడవ వస్తుంది. ఈ పడవ ఇక్కడ ఇంటికి రావడానికి అంటే 30 డిగ్రీస్ రావడానికి ఎంత కనపడింది అంటే 12 మినిట్స్ టైం పడితే దీనికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు రేషియో 3:1 ఓకేనా, 3:1. 3 అనేదానికి 12 మినిట్స్ పడితే 1కి ఎంత 4 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చాకనే 30 డిగ్రీస్ ఉంది, ఇక్కడ వచ్చాకనే 60 డిగ్రీస్ ఉంది. వాడు ఒక నుండి చూస్తున్నాడు అంటే, లేకుంటే ఈ పడవ వాడు చూసినప్పుడు ఈ టవర్ ఏమో 60 డిగ్రీస్ కనపడుతుంది, ఈ పడవ నుండి చూసినప్పుడు 30 డిగ్రీస్ కనపడుతుంది ఓకేనా. ఇది వచ్చాకనే మనకి ఎలా ఉంది అంటే 30 కిలోమీటర్స్ పట్టింది. అయితే దీనికి ఎంత దూరం ఉంటుంది అంటే
ఇంతకుముందు టైం అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి రేషియో 1:3. 1 అనేది 30 అయితే 3 ఎంత 90. ఎంత దూరం ఉంది అంటే 90 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ 30 degrees ఉంది, ఇక్కడ వచ్చాకనే 60 degrees ఉంది. ఇది వచ్చాకనే ఒక 120 meters హైట్ ఉంది. క్లియర్ అక్కడ అది ఎంత ఉంది 120 meters హైట్ ఉంది. ఇప్పుడు మనకేమిస్తాడు అంటే ఈ రెండు పడవల మధ్య దూరం ఎంత అంటాడు. ఇప్పుడు చూడండి మా హైట్ ఉన్నప్పుడు మనం ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. లేకుంటే ఏం చేస్తాం చెప్పండి 120 అన్నాడు. 30 degrees అంటే చూడండి మన డిస్టెన్స్ ఈక్వల్ టు 120/30 degrees అంటే 1/√3 కదా. ఇది 100 రాసుకుందాము ఎందుకంటే సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మా 100 × √3 కదా, అంటే 173 ఉన్నట్టే కదా. ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు 173. రేషియో మా 3:1. అలానే ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకుంటే రెండోది ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుంది 100/3 కదా. అంటే ఏమవుతుంది 100/√3 × √3/33.3 √3 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది 33.3 √3 అని రాసుకోవచ్చు. లేకుంటే చూడండి 3 అనేది 173 అయితే 1 ఎంత ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే 1/3 × 173 రాస్తాం. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, ఫిగర్ రాసుకుంటారా?